హలో అందరికీ. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ మిస్ జానకి అనే స్టోరీ యాక్చువల్గా చాలా బాగుంది. నేను బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా స్టోరీస్ విన్నాను. బట్ ఈ స్టోరీ చాలా క్యాచీగా అనిపించింది. ఈ లైన్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ మా డైరెక్టర్ సార్ సతీష్ గారు అండ్ మహేష్ గారు చాలా మంచి స్టోరీ రాశారు. లేడీ ఓరియంటెడ్ స్టోరీ. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ రివీల్ మై క్యారెక్టర్. నా హైట్కి నా పర్సనాలిటీకి కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ మాత్రం రాశారు. అందుకే నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. సో యా, మిస్ జానకి టైటిల్ అంటే డీజే తిల్లులో రాధిక ఎంత ఫేమస్ అయిందో జానకి కూడా అంత ఫేమస్ అవుతుందని చెప్తున్నాను. So yeah, I just want to tell something that మన తెలుగు ఆడియన్స్ హలో అంజీ బాగున్నారా అన్న, నేను ఇక్కడ రాదు, నాకు తెలుగు రాదు అనే అమ్మాయిలనే ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. తెలుగు అమ్మాయిలు కూడా చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు. ప్లీజ్ ఎవ్రీబడి ఎంకరేజ్ తెలుగు ఆడియన్స్. మీడియా అందరికీ కూడా చెప్తున్నా, నాట్ ఓన్లీ మీడియా, లైక్ తెలుగు పీపుల్ని ఎంకరేజ్ చేయండి, తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.